10 ఏళ్ల తెలంగాణ పండుగ అయిపోయింది. అట్లనే 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని యాళ్ళ కూడా ఒడిచింది. రాష్ట్రం ఇడిపోయినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాదే 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అనే ముచ్చట చెప్పిండ్రు కదా. గా ముచ్చట నిన్నటితోని ఒడిచిందిగా. అంటే ఇప్పుడు ఏపీకి రాజధాని లేనే లేదన్నట్టు. ఇంట్లో సామాన్ లేకపోతేనే ఆగమాగం అవుతాం. గసుంటిది రాష్ట్రానికి రాజధాని లేదంటే ఎంత చిన్నతనం చెప్పుండ్రి. కానీ ఇదంతా ఏపీ లీడర్లకు ఏం అవసరం లేనట్టున్నది. ఉమ్మడి రాజధాని యాళ్ళైపోయినా కూడా ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడతలేరు. ఏపీ లీడర్ల మీద మస్తు గరం గరం ఉన్నారట ఏపీ పబ్లిక్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసిండ్రు కదా అమ్మి ఇప్ప అడగాను అని కండ్లతోటే కారాలు నూరుతున్నారట. రాష్ట్రం ఇడిపోయి 10 ఏళ్లైనా కూడా రాజధాని ఏదో తెలవక నలుగుట్ల నవ్వుల పాలైతున్నాం షీ అని కరుసుకుంటున్నారట పబ్లిక్. ఇన్నొద్దులంటే ఉమ్మడి హైదరాబాద్ ఉన్నది కదా అని ఓ ధైర్యం ఉండేది. ఇప్పుడు గది కూడా లేదు. మీ రాజధాని ఏది అనంటే తెల్వదు, గుర్తులేదు, మర్చిపోయినాం అని ఇంకెన్నేళ్లు చెప్పుకో అని లీడర్లను నిలదీయాలనుకుంటున్నారట. హైదరాబాద్ ల మాకు కూడా పాలున్నది అని ఇన్నొద్దులు చెప్పుకున్న ఏపీ పబ్లిక్ ఇప్పుడు పరాయోళ్ళ అయిపోయినరు. సరే రాష్ట్రం ఇడిపోయింది, 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని యాళ్ళైపోయింది. గది ఆదున్నదా లేదా? ఎంబటే రాజధాని పెట్టుకునుడు శాతగాకపోతేనో కుదరకపోతేనో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇంకో 5 ఏళ్లు నడిపియాలే అని అడగచ్చు కదా అని గరమైతున్నారు లీడర్ల మీద ఏపీ పబ్లిక్. బాబు సారు, జగనన్న, పవన్ సారు, పువ్వుపాటి ఇట్లా ఏ ఒక్కరు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇంకో 5 ఏళ్లు నడిపియాలే అని మాట్లాడతలేరు. ఎందుకు అనంటే ఎవల ఆలోచన అల్లకున్నదట. ఈ తాప అధికారంలోకి అచ్చుడే, విశాఖల ప్రమాణ స్వీకారం చేసుడే అని జగనన్న శానా మల్కలు అనికచ్చిండు. అంటే పంకపాటి అత్తే విశాఖనే రాజధానిగా చేద్దామని చూస్తున్నాడు అన్నట్టు. ఇక మొదలనుకున్న అమరావతిని రాజధానిగా చేద్దామని బాబు సారు చూస్తున్నాడు. ఇక పవన్ సారు కూడా అమరావతికే సపోర్ట్ చేస్తాడు. అందుకే హైదరాబాదును ఇంకో 5 ఏళ్లు ముందుకు నడిపే ముచ్చట మీద ఎవ్వరు నోరు తెరుతలేరు అన్నట్టు. ఇక చూడాలే మరి ఎవ్వరు గెలుస్తారో, ఏ రాజధాని చేస్తారో. ఇప్పటికన్నా ఏపీ పబ్లిక్ బాధ తీరుద్దో.